చెల్లించుడి. అది ఏ విషయ కారణమన్నా కానీ, ఏ మేలన్నా కానీ, ఏ ఉపకారమైనా కానీ, ఏ పనైనా కానీ ప్రతి విషయంలో కూడా మన కృతజ్ఞత చెల్లించే వాళ్ళగా ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కృతజ్ఞత అనబడేది ఏంటి అంటే, దేవా ఇంతకాలం నన్ను బ్రతికించావు. ఇప్పుడు చిన్నబాబు చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా ఇంతకాలం కూడా నేను నాకు తోడున్నారు, ఇంతకాలంగా నా యొక్క దినచర్యలో నేను మీకు అవిధేయంగా జీవించినా, విధేయుడిగా జీవించినా, కష్టంగా ఉన్నా, సుఖాలలో ఉన్నా, లేదా వ్యాధి మీద పీడింపడినా, యాక్సిడెంట్లు అయినా ఏ సందర్భంలో కూడా నన్ను బ్రతికించి నన్ను మరి ఈ తరఫీదుని బైబిల్ కళాశాల తరఫీదుని ఇప్పించి ఆ తర్వాత మళ్ళీ నేను సేవగా నన్ను ఏర్పరిచి నేను పుట్టి పెరిగిన గ్రామంలో అలా నా స్వజనుల మధ్యలో ఈ స్వార్థ ప్రకటించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనము దేవుని స్థుతిస్తూ ఉండాలి. ఏదో రోజు మనం ఏదో జరిగి ఈ రోజుతోటి కాదు, కానీ మనం అందరం కూడా ఎలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, కృతజ్ఞత చెల్లించే వాళ్ళగా మనం ఉండాలి. దేవుని ప్రతి విషయంలో కూడా మనం చదువుకుంటున్నాం. ఏ పరిస్థితులు ఎంతవరకు దేవుడు ఆ కింద అట్టడు పుట్టిన దగ్గర నుంచి ఇలాగా ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడో ఆ దేవుని కృతజ్ఞతయ్యా నన్ను ఈ స్థానంలో ఈ రంగా నేను నిలబడ్డాను. ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఇచ్చిన కుటుంబం బట్టి, ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఇచ్చిన పరిచర్యను బట్టి, ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, ఇచ్చిన ఆనందములు బట్టి, ఇచ్చిన బంధుత్వాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావం చెప్పిన మాట ప్రతి నిత్యం ఈ రోజు ఏదో బర్త్డే చెప్పని చెప్పడం కాదు, కానీ ప్రతి నిత్యం కూడా ఆ విషయాన్ని గమనంలో ఉంచుకొని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుని యొక్క మరి ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మన పైన మెరుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనము చేయవలసినటువంటి పనిని మిగిల్చి మనమేదో మన జ్ఞానులమనో తెలివైన వారమనో, నాకు మంచి ఆయుష్ ఉందనో, నాకు మంచి ఆరోగ్యం ఉందనో చెప్పి నేనేదో బ్రతుకుతున్నాను చెల్లిస్తున్నాను నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి అనుకుంటూ ఉన్నాం. కానీ అది ఎంత మాత్రం కూడా కాదు. వెళ్ళిన వాళ్ళంతా కూడా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి చాలామంది వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని దేని బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అనుకుందాం మనం. అంటే వాళ్ళ బలం లేదా, శక్తి లేదా? కాదు. ఈరోజు నువ్వు నేను ఇక్కడ పెట్టుకున్నావు, చెల్లిస్తున్నావు. దీర్ఘాయుషకు కారణం ఏమైందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది దీర్ఘాయుషకు కారణం ఏంటంటే, భయం ఉండాలి దేవుడికి, దేవుడి పట్ల భక్తి ఉంటూ మందిరానికి వెళ్ళడం కావచ్చు, మందిరంలో వాడబట్టడం కావచ్చు, బయట దేవుడితో ఉండే సంబంధం కావచ్చు, కానీ భయం ఉండాలి. ఏం భయం? అయ్యో తను దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి ఆ భయం. ఏ పొరపాటు చేస్తున్నా, ఏ తప్పు చేస్తున్నా, ఈ పొరపాటు ఆశీర్వాదానికి మనము హక్కుదారులు అవుతాం. అలాంటి స్థితిలో ఉండి దేవుని కార్యాలని చేయడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. హబక్కూకు అంటున్నాడు, దేవ ప్రభు మరి దేవాదినంలో జరుగుతుండగా నీ సంవత్సరాలు జరుగుతున్న నీ కార్యాలు నూతన పరిచయ అంటున్నాడు. సంవత్సరాలు జరుగుతున్నాయి. చంద్రబాబుకి ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు దాటిపోయాయి. మరి ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళి కూడా మరి చిన్నప్పుడు ఎలా ఉన్నావు? ఎలా బాధ్యత నడవడానికి నన్ను బందేస్తూ ఉన్నావు. ఆ తర్వాత కొంతకాలం నడుస్తూ ఉన్నావు. ఆ తర్వాత కొంతకాలం మరి బట్టల్లో బాత్రూమ్ కూర్చుంటూ ఉన్నావు. ఆ తర్వాత జ్ఞానం పెరిగింది. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళావు, హై స్కూల్కి వెళ్ళావు, జ్ఞానం పెంచుకున్నావు, మరి బైబిల్ కళాశాలకు వెళ్ళావు. అలా అంచెలంచెలుగా ఎలా వచ్చామో అలాగే దేవుని కోరుకునేది అంటే మన కార్యాలు నూతనపరచబడుతుండాలి. గతంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉండకూడదు. గతంలో ఉన్నట్టుగా రేపు వచ్చే సంవత్సరంలో ఉండకూడదు. ఇప్పుడు చంద్రబాబు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, అది దేవునికి తెలుసు, ఆయనకి తెలుసు. అయితే మరి ఆయన కోరుకునేది ఏంటంటే, ఈ సంవత్సరం అయిపోయింది కదా, వచ్చిన దానికి నీలో వివేకం పెరగాల, జ్ఞానం పెరగాల, పరిచయం వృద్ధి చెందాలా, ఏ బాధ్యత ప్రభు అప్పగించాడో ఆ బాధ్యత చేయడానికి మరి పురికొల్పబడి మరి మోకాళ్ళ మీద ప్రార్థన, ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడిన బాధ్యత భారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఆ రీతిగా మరి విశ్వాసంలో బలపరచబడుతూ దేవుని ప్రియుడిగా, శిష్యుడిగా జీవిస్తూ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీ దయా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీ దయా. రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోవాలా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తామా? ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీ దయా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని పాడాలి. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవేనయ్యా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవేనయ్యా. ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీరు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలును తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలును తలంచుకొందును ప్రతి క్షణం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమీ చెల్లించ
నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన, అందరు కళ్ళు మూసుకొని, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైరి ఆప్తులు విడచిపోతిరి స్నేహితులు, దూరమైరి బంధువులు విడచిపోతిరి మిత్రులు, వేదన రోదన తీర్చిన యేసయ్యా, కల్లిన తండ్రిన కాచిన యేసయ్యా, వేదన రోదన తీర్చిన యేసయ్యా, కల్లిన తండ్రిన కాచిన యేసయ్యా. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు కొట్టాల నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు 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 నీడ నీవేనయ్యా, ఇకను